ఇప్పుడు రీసెంట్గా అనగనగానే ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా. ఆ సినిమా డిఓపి పవన్ కుమార్ పప్పులా అని ఉన్నాడు. సో బేసిక్గా మేము ఒక 8 years రూమ్మేట్స్ అనమాట ఇద్దరు. సో బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి నేను ర్యాండమ్గా అనుకున్నా అయిపోయింది వచ్చేసి ఇంకా యాక్టర్ అయిపోవచ్చురా ఇంకా అయిపోయింది తెల్లారి మనం ఇంకా స్టార్ అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక కెమెరా పెట్టినాక ఒక క్యారెక్టర్ ప్లే చేయాలంటే దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, దానికి ఒక డిక్షన్ ఉండాలి. అంటే బేసిక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉన్నాం అనుకో ఇట్లా కూర్చుంటుంది, ఒక మిడిల్ క్లాస్ అనుకో ఇట్లా కూర్చుంటుంది, ఒక రిచ్ అనుకో మన బాడీ లాంగ్వేజ్. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఇంత ఉంటుందా అని చెప్పి నాకు ఆ పవన్ అంటాడు అంటే నార్మల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండే మనకు ఏదొక్కనో చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చింది నా ఎక్స్ప్రెషన్. సరే మంచిగా చేస్తున్నావు కానీ బట్ నీకు తెలియాలని చెప్పి రోజు మనం ల్యాప్టాప్లో కొన్ని మనం దగ్గర మనోడు ఒక బుక్ నన్ను అడిగితే పవన్ అంటాడు ఒక బుక్ అతను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక సినిమా చూపించి ఈ సినిమా చూడు, ఈ సినిమాలో ఈ యాక్టర్ అసలు ఏం చేసాడు నాకు సాయంత్రం మళ్ళీ నువ్వు చెప్పాలి. సో ఇట్లా నాకు ఇంకా తెలవడము అవన్నీ అవడం ఇట్లా న్యాచురల్ యాక్టింగ్ ఇట్లా చేయడము. సో అట్లా నాకు అలవాటై మనం ద్వారానే మనోడు లేకపోతే ఇప్పుడు ఈ రోజు నాకు మీకు ఇంటర్వ్యూ కూడా చెప్పబోతుండే.